నమస్తే అండి. నా పేరు దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు తక్కువ టైంలోని 4 ప్రసాదాలు ఎలా చేశానని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. రాబోతున్న పండుగలు దేనికైనా గానీ ఇలా ప్లాన్ చేసుకున్నామంటే మనకి కుకింగ్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. మరి వీడియో చూసే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని కుక్కర్‌లో అన్నం వండేస్తున్నాను. ఈ బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు వేసుకొని నార్మల్‌గా అన్నం ఎలా అయితే వండుకుంటామో అలా వండుకోవాలి. కుక్కర్ అన్నం తినని వాళ్ళైతే అత్తేసరి అన్నం గానీ లేదా వార్చుకొని ఎలా అయినా గానీ ఫస్ట్ అయితే అన్నం వండేసుకోవాలి. ఈ అన్నంతోనే నేను పులిహోర ఇంకా పరవన్నం 2 చేయబోతున్నాను. అన్నం అయ్యేలోపు నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసి నానబెట్టేసుకోవాలి. బూరెల లోపల పూర్ణం కోసం అరకప్పు పంచదార, 2 కప్పులు నీళ్లు వేసుకొని ఇందులోని పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసి నీళ్లు మరగడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు గోధుమ నూకను వేసి కలుపుతూ ఉండాలి, ఎక్కడ కూడా ఉండలు కట్టకుండాను. గోధుమ నూక మరీ సన్నగా ఉన్నది కాకుండాను కొంచెం మురుంగా ఉన్నది తీసుకుంటే పూర్ణాల్లోకి బాగుంటుంది. యాక్చువల్గా అయితే 1 కప్పు గోధుమ నూకకి ఎగ్జాక్ట్గా షుగర్ అయితే 1 కప్పే వేసుకోవాలి. కాకపోతే నేను తక్కువ పంచదార వేయాలనేసి ఇక్కడ హాఫ్ కప్పు పంచదార వేసి ఉప్పును కూడా వేశాను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి పంచదార తక్కువైనా కానీ పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియదన్నమాట. ఎప్పుడైనా కానీ స్వీట్ తగ్గించుకోవాలనుకుంటే పంచదారని కానీ బెల్లాన్ని కానీ కొంచెం తగ్గించిన తర్వాత ఒక 2-3 చిటికెళ్ళు ఉప్పు వేసామనుకోండి, అక్కడికి స్వీట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. స్వీట్ తక్కువైంది అనే ఫీలింగ్ అయితే మనకి రాదు అస్సలు. ఈ పూర్ణం చల్లారేలోపు అన్నం వండేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నంలోని కొంత భాగాన్ని మనం ఇప్పుడు పులిహోర కోసం సపరేట్గా తీసేస్తున్నాను. ఇది అందాక చల్లారుతుంది. ఈలోపు వేరే గిన్నెలోకి కొంచెం అన్నం తీసుకుంటున్నాను. ఈ అన్నంతోని ఇప్పుడు పరవన్నం చేసేస్తాను. ఫోర్క్తోని అన్నాన్ని కొంచెం ఇలా లైట్గా మ్యాష్ చేసుకుంటే మనకి పరవన్నంకి ఎలా కన్సిస్టెన్సీ కావాలో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అన్నంలోని 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్లు, ఇంకా 50 గ్రామ్స్ వరకు పంచదార వేస్తున్నాను. వీటిలోని అన్నం ఎక్కడ కూడాను ఉండలు చుట్టకుండాను నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఇక్కడ పరవన్నంకి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అయితే ఏమీ తీసుకోలేదు. నార్మల్గా అంచనాకి ఎలా అయితే వేస్తామో అలాగే వేసేసాను. అన్నంలో అన్నీ వేసేసాను కదా, ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు గారెల కోసం ఇంకా సోయ్ కోసం మినపప్పుని గ్రైండ్ చేసేసాను. పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులోని ఉప్పు ఇంకా టీ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే గారెలకి ఏ కన్సిస్టెన్సీ అయితే రావాలో అది కరెక్ట్గా వచ్చేస్తుంది. మినపప్పు గ్రైండ్ అయ్యేలోపు పూర్ణాలకి ఉండలు చుట్టేసుకోవాలి. ఉండలు చుట్టుకునే ముందు చేతికి లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకపోతే నీళ్ళైనా ఏవైనా కానీ లైట్గా అప్లై చేసుకుని ఉండలు చేసుకుంటే చేతికి గోధుమ రవ్వ అనేది అస్సలు అంటుకోకుండా ఉండలు నీట్గా వస్తాయి. ఉండలు చుట్టుకునే లోపు మినపప్పు కూడా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఎంతైతే ఇది బ్యాటర్ అయిందో ఇందులో సగం వేరే ఒక గిన్నెలోకి తీసుకుందాం సోయ కోసం. ఇప్పుడు ఈ పప్పులోని 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇది సుమారుగాను 1/2 కిలో పిండి అయితే ఉంది. పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు బియ్యం పిండి వేస్తే సరిపోదు, అందుకనేసి లైట్గా ఉప్పును వేసుకోవాలి. ఇందులోని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. వేలికి పిండి అనేది జారకుండా ఇలా అంటుకోవాలి. ఇలా ఉంది అంటే సోయ్కి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందని అర్థం. ఇప్పుడు బూర్లు ఇంకా గారెలు వేయించుకోవడానికి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు పులిహోర పోపు వేసుకోవాలి, ఇంకా పరవాన్నం కూడా రెడీ చేసుకోవాలి. పులిహోర కోసం ప్యాన్లోని ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇంకా పల్లీలు వేసి 50% ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు, ఇంగువ ఇంకా పసుపు వీటన్నింటిని వేసి ఫ్రై అవ్వాలి. మంచి స్మెల్ వస్తుంది కదా, పోపు స్మెల్. అప్పుడు ఇందులోని చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, అది థిక్గా గుజ్జు తీసుకొని ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ ఇలా పైకి మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం పులిహోరకి ఆల్రెడీ అన్నం సపరేట్గా తీసి ఉంచుకున్నాం, అది వేసేసుకొని దీని అంతటికి కూడా తగినంత ఉప్పు వేసి కలిపేసుకుంటే పులిహోర రెడీ. ఇప్పుడు పరమాన్నం కోసం చిన్న ప్యాన్లోని కొంచెం నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఏమన్నా వేసుకొని ఫ్రై చేసుకొని పరమాన్నంలో వేసేసుకుంటే పరమాన్నం కూడా రెడీ. పరమాన్నం ముందే బాయిల్ చేసి ఉంచాం కదా, సో ఇదొక స్టెప్ ఇప్పుడు ఉండేది. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫైనల్గా చేయాల్సింది ఏముందంటే బూరెలు ఇంకా గారెలు. బూరెలకి మనం సోయ కలిపి ఉంచుకున్నాం కదా, అది కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. దాని తర్వాత బూరెలు వేసుకోవాలి. బూరెలు వేసే ముందు ఫస్ట్ ఇలా సోయిని కొంచెం ఆయిల్ ఇలా వేసి హీట్ ఎక్కువైందా మీడియంలో ఉందా అని చెక్ చేసుకొని దాని తర్వాత బూరెలు వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా బబుల్స్లా వస్తుంది అంటే మనం బూరెలు వేసుకోవడానికి హీట్ కరెక్ట్గా ఉంది అని అర్థం.
ఇప్పుడు ఒక్కొక్క ఉండని ఇలా సోయలో ముంచేసి లైట్‌గా పట్టుకొని ఆయిల్‌లో వేసేయాలి. ఆయిల్‌లో వేసేటప్పుడు కూడాను అన్నీ పక్కపక్కనే కాకుండా కొంచెం స్పేస్ ఇచ్చేసి విడివిడిగా వేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా నీట్‌గా వస్తాయి. సోయ్‌ని ఈ విధంగా చేసుకుంటే బూరెల లోపల పూర్ణం కొంచెం కూడా బయటకు రాదు. బూరెల్ని మరీ హై ఫ్లేమ్‌లో గానీ, లేకపోతే మరీ లో ఫ్లేమ్‌లో గానీ కాకుండా మీడియం ఫ్లేమ్‌లోని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. రెండో ట్రిప్ బూరెలు కూడా ఇలాగే ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏమున్నాయంటే గారెలు చేసుకోవాలి. బూరెలువి ఇంకా రెండే ఉండిపోయి. సో, అవేసేస్తున్నాను. దాంతో పాటే గారెలు కూడా ఫ్రై చేసేస్తున్నా. 2 ఒకేసారి వేసేస్తున్నాను. గారెలు కూడాను మరీ లో ఫ్లేమ్‌లో కాకుండా, అలా అని హై ఫ్లేమ్‌లో కూడా కాకుండా, మీడియం ఫ్లేమ్‌లోని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం పండగలకి ఏం చేసుకోవాలని ముందే డిసైడ్ అవ్వాలి. దేని తర్వాత ఏది చేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, తక్కువ టైంలోని మనం ఎక్కువ రెసిపీస్ చేసుకోగలం. పండగలప్పుడు మరీ ఎక్కువ హడావిడిగా కాకుండాను ఇలా ప్లాన్ చేసుకుంటే మన పనులన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. పైగా అనుకున్నవి అనుకున్నట్టే వస్తాయి మనం చేసుకున్న రెసిపీస్ ఏవైనా గానీ. మరి నేను చూపించిన ఈ రెసిపీస్ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయా? మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోని ఎటువంటి రెసిపీస్ లేకపోతే ఐడియాస్ షేర్ చేయాలో కామెంట్స్‌లో చెప్పండి.